హాయ్ అండి. బొప్పాయి తిననని మారం చేసే పిల్లలకు లేదా బొప్పాయితో కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వారి కోసం ఈజీగా త్వరగా తయారయ్యే స్వీట్ రెసిపీ పపాయ పుడ్డింగ్. బొప్పాయిని తొక్క విత్తనాలు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి అరగ్లాస్ నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని అగర్ అగర్ అని చైనా గ్రాస్ అని అంటారు. 10 గ్రాములు ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేసి శుభ్రంగా కడగాలి. స్టవ్ పై గిన్నె ఉంచి గ్లాస్ నీళ్లు పోసి వేడయ్యాక అగరగర వేసి కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల్లో అగరగర్ నీళ్లలో కలిసి మెల్ట్ అయ్యి పేస్ట్లా మారుతుంది. అప్పుడు 1/4 కప్పు అంటే 100 గ్రాముల పంచదార వేసి కరిగించాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మిక్సీలో వేసిన బొప్పాయి గుజ్జును స్ట్రెయిన్ చేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు మరిగిస్తే చిక్కగా మారుతుంది. బొప్పాయి గుజ్జు సగం అయ్యే వరకు మరిగించి స్టవ్ పై నుంచి దించేయాలి. గిన్నెకు నెయ్యి రాసి బొప్పాయి మిశ్రమం పోసి చల్లారాక 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. తరువాత డీమౌల్డ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని చల్లగా సర్వ్ చేయడమేనండి. మెత్తగా జెల్లీలా భలే ఉంటుంది. పిల్లలు వెరైటీగా ఉందని ఇష్టంగా తినేస్తారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. సుజాత కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.